ఎవ్రీవన్, వెల్కమ్ టు మింట్ మ్యాజిక్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్గా అయిపోయే వంకాయ కొత్తిమీర కారం కూరను చూపించబోతున్నాను. దానికోసం వంకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉప్పు, నూనె తీసుకున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర తీసుకుని ఈ విధంగా కట్ చేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని దీనిలో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించేటప్పుడు మూత మీద వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవటం వల్ల వంకాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గాయి. ఇప్పుడు దీని మీద తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్కి వంకాయ ముక్కలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో మిక్సీ చేసి పెట్టుకున్న కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యి కూర ఉడికే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.